అమ్మ, ఈరోజు ఇంట్లో ఏం చేసావు చెప్పు, బాగా ఆకలైతుంది, పోయి తింటా. ఈ రోజు ఏం చేసినారా? ఈరోజు చింతపులుసు కాసిన, పోయి తినిపో, నీకు చాలా ఇష్టం కదా. నీ చింతపులుసు పాడగాను. రోజు ఈ చింతపులుసు కాశీగాసి సంపుతున్నవేమేమ్మ. ఎప్పుడు చూడు పప్పు, చికెన్, గుత్తొంకాయ ఇట్లాంటివి ఏం చెయ్యవానే. ఎప్పుడు చూడు పులుసు పులుసు పులుసు. అబ్బో, గుత్తొంకాయ చికెన్ కావాలంట ఈయనకి. నీకు అంతగానం మంచి కూరలు కావాలంటే పెళ్లి చేసుకొని పెళ్ళమ్మొచ్చి చేసి పెడుతుంది. సప్పుడుదాకా చేసింది తినలేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఏంటి, ఈ తొక్కల గుత్తొంకాయ చికెన్ కోసం పెళ్లి చేసుకోవాలా? చల్, పెళ్లి చేసుకున్నగా నీ ప్రశాంతంగా ఉంటాని ఏం నమ్మకం లేదు. నాకు కూరొద్దు ఏమొద్దు. పోయి నేను గుడ్డు కారం వేసుకొని తింటా. గొడ్డు కారం, గిడ్డి కారం, ప్రశాంతత, గ్రశాంతత అని ఏం మాట్లాడకు. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నా ముఖానికి ఎవరి పిల్లనిస్తారమ్మా అని. నీ కాకి మొక్క పొడెక్కను మళ్ళీ ఏమో ఎక్స్ట్రాలు మాట్లాడుతుండు. చీనీ అమ్మ, సపందాకా గొడ్డు కారం వేసుకొని తినిపోతే అయిపోయాడుది. ఇప్పుడు చూడు, ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.